అన్ని సీజన్స్ ఒకెత్తైతే సీజన్ 9 మరొకెత్తనే చెప్పాలి. ఇక ఇందులో భాగంగానే ప్రస్తుతం 3వ వారానికి సంబంధించిన నామినేషన్ ప్రక్రియకి తెరతీశాడు బిగ్ బాస్. అయితే ఈ నామినేషన్ ప్రక్రియ ఇప్పటి వరకు 8 సీజన్స్ జరిగిన ఏ సీజన్లో కూడా ఇలాంటి నామినేషన్ ప్రక్రియ స్టార్ట్ చేయలేదనే చెప్పాలి. ఇక అసలు విషయానికి వస్తే ఇక బిగ్ బాస్ హౌస్లో ఉన్న టీనేట్స్ అందరూ కలిపి ఒక డెసిషన్స్తో వార్నర్స్ టీంలో ఉన్న నలుగురిని నామినేషన్ చేయాలని బిగ్ బాస్ తెలియజేశాడు. ఇంకో ట్విస్ట్ ఏంటంటే ఎవరైతే టీనేట్స్లో ఉన్నారో వాళ్ళల్లో ఒకరిని నామినేషన్ చేసుకోవాలంటూ చెప్పడంతో వాళ్ళ నలుగురు మధ్యన పెద్ద గొడవలే చోటు చేసుకున్నాయి. ఇక ఫైనల్గా వాళ్ళందరూ ఒక డెసిషన్స్తో సంజన, ఫ్లోరా, సుమన్ శెట్టి, రీతు వీళ్ళ నలుగురిని నామినేషన్లోకి తీసుకొచ్చి ఇక టీనేట్స్ అంటే కామన్ మ్యాన్స్ టీం నుంచి హరీష్ని నామినేషన్ చేశారు. ఇక అలాగే వార్నర్స్ కూడా ఒక ఛాన్స్ ఇచ్చాడు బిగ్ బాస్. ఇక నామినేషన్స్లో ఉన్న 2 వార్నర్స్ని సింగిల్ వార్నర్తో స్వాప్ చేయాలి అంటూ, అలాగే 3 టీనేట్స్ని నామినేషన్స్లో ఉంచాలి అంటూ బిగ్ బాస్ భలే ట్విస్ట్ ఇచ్చాడు. ఇక ఇందులో భాగంగా సంజన, సుమన్ శెట్టి ఇద్దరూ కూడా స్వాప్ అయ్యి రాముని పెట్టారు. ఇక టీనేట్స్ల నుంచి 3 నామినేషన్ చేయాలి కాబట్టి హరీష్, కళ్యాణ్, శ్రీజని కూడా పెట్టారు. మొత్తం ఫైనల్లీ 6 కంటెస్టెంట్స్ని నామినేషన్స్లోకి వచ్చారు. వాళ్ళు ఎవరు అంటే రాము, రీతు, ప్రియా, హరీష్, కళ్యాణ్, ఫ్లోరా. మరి మొత్తానికి ఈ 6 మందిలో ఎవరు బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు వెళ్తారనేది కమెంట్ చేయండి. 100% ఈ వారం ప్రియా పక్కగా వెళ్తుందని మేము అనుకుంటున్నాం. మరిన్ని లేటెస్ట్ లైవ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మన ఛానల్.